మళ్ళీ 2020 సంవత్సరానికి ఏపీకి సీఎం జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని, ఎస్సీలని, మైనారిటీ వర్గాలను అందరినీ గుర్తించారు కాబట్టి ఇవాళ మాది అచ్యుతాపురం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ని, నేను యాదవ్నే. ఇవాళ యాదవ్ని గుర్తించి ఈ ఏలూరు జిల్లాకి ఎంపీ టికెట్ ఇస్తాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు కాబట్టి మేమందరం ఏకైకంగా అందరం కష్టపడి ఎస్సీలు బీసీలు అందరం ఆయన గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తాం. అంటే సునీల్ కుమార్ యాదవ్ గారికి రాజకీయ అనుభవం లేదని చెప్పేసి అంటున్నారు, తండ్రి చోట పెట్టి అంటున్నారు. మరి రాజకీయాలు ఎలా వచ్చారనుకుంటారు? రాజకీయ వారసత్వం ఉంది, వాళ్ళ నాన్నగారు కాడి నుంచి ఆయనకి రాజకీయ వారసత్వం ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. మీరు చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి ఒక్కరు కూడా దాడి చేస్తున్నారు, టీడీపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ పార్టీతో సహా. ఈరోజు ఎలా ఉండబోతుందో ఆయన ఎలా ఎదుర్కోగలంటారు? ఎన్ని దాడులైనా చేయనివ్వండి, కానీ మేము ఇది చేసాం మంచి చేసామని ఒక మాట చెప్పనివ్వండి, ఒక మాట చెప్పి రమ్మనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకటే చెప్తున్నారు, ప్రతి కుటుంబానికి ఒకటే చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి, జరగకపోతే ఇవ్వద్దు అని చెప్తున్నారు. అలా చెప్పే దమ్మున్న నాయకులు ఎవరైనా ఉంటే పోటీ రమ్మనండి. అదే అక్కడ జగన్ ఎజెండా ఒకటే, ఇంట్లో మంచి జరిగి ఉంటే ఓటేయండి. ప్రజలందరూ ఒకటే ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారా ఏం ఆలోచించవద్దు, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరు ఓటేయండి, ప్రభుత్వానికి అండగా నిలబడండి, అదొకటే. మరోపక్క చూసుకుంటే ఎస్సీ బీసీ మైనారిటీలందరూ కూడా అన్యాయం చేశారు, అక్రమ కేసు పెట్టారని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్ష నాయకులందరూ కూడా. మరి ఏమంటారు? అవన్నీ ఒట్టి అబద్ధాలు. ఇప్పుడు బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి అందరికీ ప్రాముఖ్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదొక్కటి వాళ్ళు ఆలోచించుకుంటే అది సరిపోదు, చాలు. చెప్పండి, అంటే ఎంతమంది పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 170 కొట్టే అవకాశం ఉన్నారా? తప్పకుండా అత్యధికమైన మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయడం వైఎస్ఆర్సీపీకి లక్ష్యం. అన్న మీరు చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిలా రెడ్డి గారు ఒక సొంత సోదరి జగన్ రెడ్డి అని చెప్పేసి ఒక ఏకవచనంతో పిలవడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి ఆడ ఉంది మీ ప్రభుత్వంలో, మద్యం పాలసీ, ఇసుక పాలసీ గురించి కూడా ఆవిడ లేపెత్తుంది. షర్మిలా రెడ్డి గారి గురించి ఏమంటారు అసలు మీరు? వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీలో ఏమని తెలియదు, కానీ తెలంగాణలో ఆవిడ డిపాజిట్ నామినేషన్ వేసి ఉంటే డిపాజిట్ రావు, అక్కడ నుంచి ప్యాకేజీ తీసుకుని కాంగ్రెస్ని విలీనం చేయడం జరిగింది. సేమ్ అదే రకంగా చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ గారు టైప్ అయ్యి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర అది ఎవరో టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకుని మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తుంది, అది కరెక్టే కాదు. మళ్ళీ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కాకుండా ఆవిడకి ఎక్కడ పోటీ చేసినా కనీసం డిపాజిట్లు కూడా రావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున గెలిపించుకోవడం కారణం ఏంటంటే జగన్మోహన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు డైరెక్ట్గా నాయకులతో కాకుండా డైరెక్ట్ నేరుగా సంక్షేమం ప్రజల వద్దకే పాలన అన్నట్టు డైరెక్ట్గా హౌస్ ఓనర్కి వెళ్ళిపోవడం వలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల కంటే ఎమ్మెల్యేల కంటే కుటుంబాలు ఎక్కువ నమ్మాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైపు చూస్తున్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. అదే రకంగా నేను అతిరాష్ట్ర కార్పొరేషన్ అని మాకు 56 కార్పొరేషన్లు చేసి బీసీ కులాలని మాకు అందులో పెద్దపీట వేసి ఈ రోజున స్టేట్లో అతిరాష్ట్రలు అనేది మాకు బయట తీసుకొచ్చి మాకు కార్పొరేషన్ చేసి మాలాంటి వాళ్ళు యువకులకి చదువుకున్న వాళ్ళకి కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చి వీళ్ళు పెద్దపీట వేశాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఉంటాం బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీఠం కడుతున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ కూడా మైనార్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి 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 ఫలితాలు వస్తాయి. 175 కూడా స్థానాలు కూడా చాలా బాగున్నాయి. 175 స్థానాల్లో ఎక్కడైతే కొద్దిగా పొరపాట్లు జరిగి ఎమ్మెల్యేలు ఎవరైతే విగ్గా ఉన్నారో వాళ్ళనే మార్చడం జరిగింది తప్ప, అంతేగాని అక్కడేమో క్యాండిడేట్ని పెడితే రాదని కాదు. ఎమ్మెల్యేలు ఒక లోటుపాట్ల వలన అక్కడ మార్చవలసి వచ్చింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని మనస్ఫూర్తిగా స్టేట్ మొత్తం వారీగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అదే రకంగా మా తొలిసారిగా పార్లమెంట్ అనేది భద్రాచలం పార్లమెంట్ ఉండేది. మరి తర్వాత నెక్స్ట్ ఏలూరు పార్లమెంట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా సునీల్ కుమార్ యాదవ్ గారికి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము బీసీలమే, మా వంతు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు అందరం కూడా మరి మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఏలూరు జిల్లాలో నుంచి ఇలాగే మాకు పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి గారిని కానీ
ఇటు పార్లమెంటు కారుమూరి సురేష్ గారిని కానీ మేము భారీ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఉభయ గోదావరి జిల్లా నుంచి గిఫ్ట్గా మేము ఏలూరు జిల్లా నుంచి భారీ మెజార్టీతో ఇవ్వగలుగుతామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసుకుంటే బీసీలకి అన్యాయం చేశారు, బీసీలు కూడా పెద్ద పెట్టేయలేదు, అక్రమ కేసులు పెట్టి ఇచ్చారని చెప్పారంటున్నారు ఎస్సీ బీసీ మైనారిటీలు అందరూ కూడా. బీసీలని నేను చెప్పుకోవడానికి కూడా అసలు ఎంతకు దూరం అండి. అసలు మేము అత్యవసరం అనేది కానీ 56 కార్పొరేషన్లు ఆయన ఉన్న ప్రభుత్వంలో ఎన్టీ రామారావు పరిపాలించాడు, తర్వాత ఎవరో చంద్రబాబు నాయుడు పరిపాలించాడు. ఆ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఏమైపోయినాయండి? 56 కార్పొరేషన్లో ఈ రోజు మేము చదువుకున్న యువకులందరూ బయటకు వచ్చాం. సీనియర్ నాయకులందరూ కూడా కార్పొరేషన్ డైరెక్టర్లు చైర్మన్లు పదవులు ఇచ్చి ఇలా పెద్దపేట వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు ఏమైపోయాడు అప్పుడు? మరి తప్పుడు ప్రచారం తప్ప ఏమీ లేదని మనస్ఫూర్తి కోరుకున్నాను. అదే రంగా మొన్న విజయవాడలో జరిగిన అంబేద్కర్ విగ్రహం కూడా ప్రపంచంలోనే వినసంపుడిగా చూసే విధంగా కన్నుల విందులుగా విజయవాడ అంతా కొన్ని లక్షల మందితోటి మరి ఎంతో ఘనంగా వైభవంగా మేము బీసీలకు చెందిన నాయకులమైన కానీ మేము మరి ఆ విగ్రహం చూడడం కోసం భారీని తరలిెత్తిళ్ళాం. మరి దాన్ని కూడా ఈనాడు రామోజీరావు కానీ ఏబిఎన్ ఛానల్ కానీ బోల్డెన్ ఛానళ్ళు ఎన్నో రకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎన్ని గ్రామ ప్రజలు ఎవరు నమ్మక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారి అంటే మీ అందరం కూడా బీసీలు అన్ని వర్గాలు కూడా ఆయనంటే ఉంటాం. మేము ఎలా ఉండబోతుంది మరి రాజకీయాల భవిష్యత్తు రేపు రాబోయే రోజుల్లో? అన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాయి, ఎలా ఉండబోతుంది? ఏమండి ఎన్ని చెప్పినా ఇంతకుముందు కూడా సేమ్ ఎవరో జనసేన టీడీపీ సిపిఎం సిపిఎల్ ఎన్నెన్నో పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ కూడా పోటీకి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కడే నాయకుడు, ఒక్క ఏకైక నాయకుడు. మేము అందరం ఆయన జనమందరం నెంబర్ కాబట్టి 175లో 152 స్థానాలు ఏకపీఠం కట్టాం. ఇప్పుడు కూడా 152 కంటే 175 170 వస్తాయని మనసు కోరుకుంటున్నాం. మరి అదే రకంగా జనమందరూ కూడా ఆయన అంటే ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎంతమంది రాని షర్మిల అసలు డిపాజిట్లు కూడా రావు. తెలంగాణలో ఏమైపోయింది? పోటీ పెట్టలేకపోయింది. ఇక్కడ కూడా సేమ్ అది ఇదో చేసి ఓట్లు చేల్చడం కోసం తప్ప ఆవిడ వల్ల అయితే ఏమీ కాదు. నాన్నగారు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడే పార్టీ పెట్టచ్చు కదా ఆవిడ. అప్పుడే ఇక్కడ పాదయాత్ర చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగింది. మళ్ళీ ఇదే మనిషిని ఇదే మంచోడు అన్నవాడిని మళ్ళీ ఇది అదే రాజశేఖర రెడ్డి కూతురు మళ్ళీ అదే తప్పుడు ప్రచారం చేసి మా అన్నీ మంచోడు కాదు, ఇలా కాదు అని చెప్పడం అది వాస్తవం కాదు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు అలాగే తిట్టింది, కేసీఆర్ గారు అలాగే తిట్టింది. మరి ఆవిడ ప్యాకేజీల కోసం చేస్తానన్నదే మొన్న ఎలక్షన్లో అలా చేసింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాడికి వచ్చేసరికి అక్కడ కోళ్ళనంది, ఇప్పుడేమో ఇక్కడ పెట్టినంటుంది. ఏంటో అసలు ఏం అర్థమవుతలేదు. కాబట్టి షర్మిలా రెడ్డి చేసి మాట్లాడే మాటలు ఎవరు నమ్మొద్దు.